వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఎంత చదువు చదివినా అంటే ముఖ్యంగా మధ్యతరగతి అంటే అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి కుటుంబీకుల్లో ఎంత చదివినా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒకటి తమ పిల్లలకు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుంది, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళ పిల్లలు చూడాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారట. ఆ మేరకు వారిని కష్టపడి చదివిస్తుంటారు. ఇక ఉన్నత వర్గాల వారైతే ఇక వ్యాపారాలు అంటారు, ఇక రాజకీయాలు అంటారు, గట్రా వెళ్ళిపోతుంటారట. కానీ అట్టడుగు స్థాయి నుంచి ఉన్న వారి నుంచి ఒక మధ్యతరగతి స్థాయి వరకు కూడా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడి ఉంటారు. చిన్న అంటే వారి స్థాయిని బట్టి, వారి నాలెడ్జ్ని బట్టి, వారి మేధస్సును బట్టి, వాళ్ళ విద్యార్హతను బట్టి, అంటే ముఖ్యంగా నాలెడ్జు, చదువు, వీటన్నిటికీ క్వాలిఫికేషన్స్ బట్టి గుమస్తా స్థాయి నుంచి ఐఏఎస్ వరకు కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఏదో ఒక ఎగ్జామ్ పాస్ కావాలి, ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలి నేను అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరుగా. అయితే వీటిల్లో కూడా అంటే ఈ ప్రశ్నాపత్రాల తయారీలోనే అస్సలు కిటికీ ఉంటుంది. ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఈ ప్రశ్నాపత్రాల తయారీలో ప్రభుత్వం తీసుకుంటున్న, అంటే ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఎవరైతే కష్టపడి చదువుతున్నారో అతను ఒక మంచి నాలెడ్జు ఉన్న విద్యార్థులు, కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఎలా ఏంటి అనుకుంటారు. ముఖ్యంగా మనం తీసుకుంటే ఒక బీఈడి, టీటీసీ, డైట్ సెట్ అనమాట, టీటీసీ, బీఈడి చదివిన వారిని తీసుకుంటే వీరిలో ఎక్కువగా అంటే పౌరులను తీర్చిదిద్దాల్సిన అంటే ఒక ఉపాధ్యాయులు అయ్యి వారిలాగా 10 మందిని దేశానికి ఉపయోగపడేలా మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాసే పోటీ పరీక్షలో సైతం చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఒకటి చెప్తాం మనం ముఖ్యంగా డైట్ సెట్ అంటే టీటీసీ ఎగ్జాము, వీటిని పేపర్ల నిర్వహణలో కావచ్చు, అంటే పేపర్ల తయారీ కావచ్చు, దాని తర్వాత టెట్, డిఎస్సి, ఈ 3 పరీక్షలు మనం తీసుకుంటాం. మిగతా పోటీ పరీక్షలు మనం పక్కన పెడితే ఉదాహరణకి ఈ 3 పరీక్షలు మనం తీసుకుంటాం. డైట్ సెట్ అంటే ప్రశ్నాపత్రాలు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైట్ సెట్ రాస్తారు, లేదా డిగ్రీ అయిపోయిన వారైనా డైట్ సెట్ రాసి టీటీసీ చేస్తారు. టీటీసీ చేసిన వారు అంటే టీచర్ ట్రైనింగ్ చేసిన వారు ఎస్జిటి స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్కి అర్హులు అవుతారనమాట. ఇంకా స్కూల్ అసిస్టెంట్ కావాలంటే బీఎడ్ కంపల్సరీ చేసి ఉండాలన్నమాట. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు వారిగా ఉంటారంట. సోషల్ అని, ఇంగ్లీష్ అని, తెలుగు, మ్యాథ్స్, ఇట్లా సబ్జెక్టుల వారీగా ఉంటారు కొంతమంది కూడా స్కూల్ అసిస్టెంట్లు. వీటికి బీఎడ్ ఉండాలి. ఎస్జిటీలు కావాలంటే పాటు ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు అంటే టీటీసీ అంటే ఇవి ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటారు. అయితే ఇవి మనకు అప్పుడప్పుడు 2 ఏళ్ళకోసారో, 3 ఏళ్ళకోసారో, 5 ఏళ్ళకోసారో, లేదంటే 10 ఏళ్ళకోసారో ఈ డిఎస్సి నిర్వహణ జరుగుతుంటే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటాయి ఆయా ప్రభుత్వాలు. అయితే గతంలో దాదాపు ఒక 15-20 సంవత్సరాలు టెట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు తెరపైకి. ఆ టెట్టులో ఎవరైతే డిఎస్సి క్వాలిఫై కావాలి అంటే అంతకుముందు నిర్వహించే ఆ టెట్టును రాయాలి. టెట్టులో క్వాలిఫై అయిన వారే డిఎస్సికి అర్హులు అవుతారు అనమాట, డిఎస్సి ఎగ్జామ్కి అర్హులు అవుతారనమాట. అంతకన్నా ముందు ఏంటి డైట్ సెట్ ఇవన్నీ రాసి ఉండాలి, లేదంటే బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ అయినాక టెట్ రాయాలి, టెట్లో క్వాలిఫై కావాలి, టెట్లో క్వాలిఫై అయిన వారు డిఎస్సికి అర్హులు అవుతారంట. ఇక్కడ ఇదే జరుగుతుందన్నమాట. ఒకవేళ మనము ఆ డిఎస్సి నిర్వహణప్పుడు కావచ్చు, టెట్ మొట్టమొదటిగా టెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని తర్వాత డిఎస్సి ఉంటుంది. వీటి పరీక్ష నిర్వహణ అంటే ప్రశ్నాపత్రాల తయారీలో చాలా మతలబు జరుగుతుందని ఇటీవల మనకు తెలిసింది. దీనికి తోడు చిత్తూరు జిల్లా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి కొంతమంది ఎవరైతే ఉద్యోగులు రాక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా యూటీవీ కార్యాలయానికి ఫోన్ చేసి మనకు చెప్పడం జరిగింది. మాకు న్యాయం చేయండి సార్, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటుంది. అదేందిరా అంటే ఇటీవల మనకు తెలిసిన విషయం అనమాట. అంటే టెట్, డిఎస్సికి సంబంధించి ప్రశ్నాపత్రాలు తయారు ఉంటాయి అనమాట. ఆయా సబ్జెక్టు అంటే మ్యాథ్స్ కావచ్చు, సైన్సు, సోషల్, వీటికి సంబంధించి ప్రశ్నాపత్రాలు అంటే ఎవరి వారు మ్యాథ్స్ రాసే వాళ్ళు ఉంటారు, సోషల్ రాసే వాళ్ళు ఉంటారు, ఇకపోతే సైన్స్ రాసే వాళ్ళు అంటే ఎగ్జామ్ వాళ్ళకి సంబంధించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు అంటే ఎస్జిటీలకు సపరేట్ ప్రశ్నాపత్రాలు ఉంటాయట. వీటికి సంబంధించి ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రశ్నాపత్రం తయారవుతుంది. దానికి సంబంధించి ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన వారు రాష్ట్రంలో కొంతమంది దాంట్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం ఎంపిక చేసి ఆయా ప్రాంతాలను పిలిపించి వారి ద్వారా ప్రశ్నాపత్రాలు తయారు చేస్తుంటాయి, ఎక్స్పర్ట్స్ని పిలిపించి. ఆ తర్వాత తెలుగు మీడియంకి సంబంధించి ఇంగ్లీషు, తెలుగులో 2 ప్రశ్నలు, తెలుగు ఉంటుంది ప్రశ్న, ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. అభ్యర్థులు ఎవరైతే ఈ పోటీ పరీక్షలు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రశ్న. ఇక ఈ 2 పక్కన పెడితే ఇక ఉర్దూ మీడియం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో ఉర్దూ మీడియం వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉర్దూ మీడియం నుంచి వచ్చిన వారు. వీరికి సంబంధించి ఎవరైతే ఇంగ్లీషు,
తెలుగులో ప్రశ్నపత్రం తయారు అంటే ఉర్దూలో తయారు కదా, ఇంగ్లీషు పేపర్ తయారు చేసిన అతను ఈజీగా తెలుగులో ప్రశ్నపత్రం తయారు చేస్తాడు. ఒకే ఇంగ్లీష్ మీడియంకి ఇంగ్లీష్లో ప్రశ్నలు ఉంటాయి, తెలుగు మీడియం వారికి ఇంగ్లీషు తెలుగులు రెండు భాషల్లో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా ఉర్దూ మీడియం వీళ్ళు తయారు చేయలేదు కదా, దాంట్లో ఉర్దూలో ఎక్స్పర్ట్స్ని ఎంపిక చేసి పిలిచి వాళ్ళ ద్వారా పేపర్లను తయారు చేస్తుంటారు. ఈ టెట్కి సంబంధించి గడిచిన 20 సంవత్సరాలుగా కడప, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువగా పోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటే కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, విభజిత జిల్లాలన్నీ విడిపోయాయి కదా. ఇప్పుడు కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల నుంచి ఎక్కువ మంది, అంటే దాదాపు ఒక 10-15 ఇక్కడి నుంచే వీళ్ళు వెళ్తున్నారు అనమాట. అంటే తెలుగు, ఇంగ్లీష్ నుంచి ఉర్దూకి ప్రశ్నపత్రాలు తయారు చేయడానికి వీటికి అక్కడ ట్రాన్స్లేట్ చేసే ప్రశ్నపత్రాలు ఇక్కడ నుంచి చాలామంది వెళ్తున్నారట. వీరంతా వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలను తీసుకొని వాటిని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేస్తే మ్యాథ్స్కి సంబంధించిన తను మ్యాథ్స్, సోషల్కి సంబంధించిన తను సోషలు, సైన్స్కి సంబంధించిన తను సైన్సు, సైకాలజీకి సంబంధించిన తను సైకాలజీ, వీటికి సంబంధించి ఒక్కొక్కరుగా కూడా ప్రశ్నపత్రాలను ట్రాన్స్లేట్ చేస్తారు ఉర్దూలోకి. వీటందరినీ కలిపి ఒక వ్యక్తి ఉంటాడనమాట, అతనే బిగ్ బాస్. ఆయన ఈ టైపింగ్ అంతా అతను చూసుకుంటాడు. వీళ్ళంతా కూడా ఈ టైపింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఒక 3 రోజులు ఉంటారు. వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకోవడము, చూసుకోవడము చేసుకొని మొత్తం ఇంకా ప్రశ్నలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా, నోట్లో ఉంటాయి కదా. ముఖ్యంగా వీటి ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళ కుటుంబం ఈ ప్రశ్నలు రాబోతున్నాయి, మేమే ప్రశ్నలు తయారు చేసి వాళ్ళకు చెప్పడం వల్ల వారి కుటుంబ సభ్యులకు ప్రతి డిఎస్సిలో కూడా అసలు టాప్ 10 ర్యాంకులలో ఉంటాడు. 1 నుంచి 10 ర్యాంకులు వాళ్ళకే వస్తున్నాయన్నమాట. ఇందులో ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఓ ఉపాధ్యాయుడు, అంటే అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె జెడ్పీ హై స్కూల్, ఉర్దూ జెడ్పీ హై స్కూల్ చెందిన ఒక ఉపాధ్యాయుడు వీళ్ళందరికీ కూడా రింగ్ మాస్టర్, అంటే ఆయనే బిగ్ బాస్ అనమాట వీరందరికీ కూడా. ఈయన గత 20 సంవత్సరాలుగా ఈ టెట్ కావచ్చు, డిఎస్సి పరీక్షా పత్రం అంటే ఉర్దూలో తర్జుమా చేయడానికి, ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి ప్రశ్నపత్రం తయారు చేయడానికి ఈయనే పేపర్ కూడా టైప్ చేస్తాడనమాట. మిగతా వాళ్ళంతా కూడా వారి సబ్జెక్టుల వారిగా చెప్తుంటే ఈయనే ప్రశ్నపత్రాలు టైప్ చేస్తుంటారు. ఈయన 20 సంవత్సరాల్లో పోతున్నాడు, చాలా కీలకంగా మారిపోయాడు అక్కడ. ఈయనది మదనపల్లె పట్టణము. ఈయన పనిచేసేదైతే అన్నమయ్య జిల్లా తమ్మల్లపల్లె నియోజకవర్గము, కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె జెడ్పీ హై స్కూల్, ఉర్దూ జెడ్పీ హై స్కూల్. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే అక్కడ చేస్తుండగా ఇలా రావడం వల్ల వారి బంధువులు ఒక ఆమె, ఎప్పుడూ ఆమె విద్యార్థి బీఈడి చేసి పెళ్ళయి చివరి వరకు ఆమెకు ఉద్యోగమే రాలేదు, డిఎస్సిలో క్వాలిఫై కూడా కానీ ఆమె 2018 డిఎస్సిలో టాప్ 10 ర్యాంక్ తెచ్చుకుని చివరిది అదే డిఎస్సి కాబట్టి పోతే ఆమెకు ఉద్యోగం రాదు. ఆ డిఎస్సిలో వాళ్ళ మరిది చేసిన సహాయ సహకారాల వల్ల, వాళ్ళ మరిది ప్రశ్నపత్రం తయారు చేసి వచ్చాడు కదా, ఆయన ఇచ్చిన ప్రశ్నల వల్ల ఆమె టాప్ 10 ర్యాంక్లో చేసుకుని డిఎస్సి క్రాక్ చేసి ఈరోజు హ్యాపీగా ఉర్దూ మీడియంలో, అంటే ఉర్దూ స్కూల్లో, ఉర్దూ హై స్కూల్లో ఆమె టీచర్గా కొనసాగుతున్నారు అనమాట. అదేవిధంగా తీసుకుంటే ఇంకొక వ్యక్తి కూడా మనకు అదే అన్నమయ్య జిల్లా గంగవరం మండలం పెద్ద ఉగిని ఎంపీపీఎస్ ఉర్దూ స్కూల్కి సంబంధించిన మరో ఉపాధ్యాయుడు, ఎస్జిటి మొత్తము సెకండరీ గ్రేడు, మరో ఉపాధ్యాయుడు కూడా ఆయన ఈ భాగంలో ఆయన కూడా ఒక కీ మ్యాన్ అనమాట. అక్కడ ఆయన కూడా ప్రశ్నపత్రాలు తయారీకి వెళ్తుంటాడు. ఆయన బంధువులకు కూడా గడిచిన డిఎస్సిలో ఈ ప్రశ్నలను లీక్ చేయడం వల్ల వాళ్ళు కూడా టాప్ 10 ర్యాంకులో నిలబడి ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి అన్నమయ్య జిల్లా కురబలకోట మండలము జెడ్పీ హై స్కూల్ ఉర్దూ నందిరెడ్డి గారిపల్లి, ఈయన మరొక టీచరు, ఈయన స్కూల్ అసిస్టెంట్. ఈయన కూడా ఒక స్కూల్ అసిస్టెంటే. ఈయన కూడా సేమ్ అంతే అనమాట. సేమ్ కూడా ఇదే టీంలో ఉంటారు. అక్కడికి వెళ్ళొస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకంతా కూడా ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన వారందరికి సంబంధించి ప్రశ్నలు చెప్పడము, ఏదో తీసుకోవడము చేయడం వల్ల మన లాస్ట్ గడిచిన డిఎస్సిలో ఉర్దూకి సంబంధించి అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారంట. ఇకపోతే ఇంకొక 4వ వ్యక్తి కూడా ఉంది. ఈయన కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోనే ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఈయన కూడా లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఈయన కూడా ఈ ప్రశ్నపత్రాల తయారీకి వెళ్తున్నారు. ఈయన కూడా ఇంకా వచ్చింది అవకాశం కదా, మొత్తం కూడా ప్రశ్నలన్నీ లీక్ చేస్తూ కూడా ఎవరైతే అర్హులైనారో, ఎవరైతే సబ్జెక్ట్లో కమాండింగ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతూ మొత్తం కూడా ఎవరికైతే చదువు సందలు లేని వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ప్రశ్నలు లీక్ చేయడం వల్ల వాళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తీసుకుంటే మదనపల్లికి చెందిన చెప్పాను కదా ఒక బిగ్ బాస్ అనేది,
బిగ్ బాస్ సంబంధించిన ఆయన చెల్లెలు గడిచిన మొన్న 2020లో డిఎస్సి జరిగింది కదా, ఈ డిఎస్సిలో ఆమె ఇంకా దాదాపు ఏజ్ అయిపోయిందనమాట. ఏజ్ అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు సయ్యద్దులు, అంటే ముస్లింలు సయ్యద్ అంటే ఓసీ కేటగిరీ కిందకు వస్తారు, బీసీఈ కిందికి రారు వీళ్ళు. అయితే ఇతను అన్అఫిషియల్గా అంటే అనధికారికంగా బీసీఈ సర్టిఫికేట్ తెచ్చుకొని, దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని డిఎస్సికి అపేర్ కావడమే కాకుండా ఈయన ఏదైతే అక్కడ వెళ్ళి కీమ్యాన్ కదా, ఆయన బిగ్ బాస్ కదా, పేపర్లు తయారు చేయడము, టైప్ చేయడం అంతా కూడా ఆయన వచ్చి వాళ్ళ చెల్లికి మొత్తం ఏ ప్రశ్నలు రాబోతున్నాయి, వేటికి ఇంపార్టెన్స్ ఉంది చెప్పడంతో ఆమె టాప్ 10 ర్యాంకులో నిలబడి మొన్న డిఎస్సిలో హ్యాపీగా ఉద్యోగం తెచ్చుకుంది. ఇకపోతే ఇంకొకరు వారు కూడా 2018లో చెప్పాను కదా, ఆమె ఎప్పుడో చదువుకున్న ఆమెకు ఎప్పుడూ క్వాలిఫైన్గా ఆమె 2018 డిఎస్సిలో టాప్ 10లో ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు హ్యాపీగా ఆమె కూడా ఉద్యోగంలో ఉన్నారు. ఇక ఇంకొకరు అనమాట. ఇలాగే అంటే ఈ మదనపల్లిలో ఈ బిగ్ బాస్ అని చెప్పాను కదా, ఈ బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళ బంధువులు ఆమెనే ప్రస్తుతం ఇదే తరహాలో డిఎస్సిలో టాప్ 10 ర్యాంకులోనే ర్యాంకు సాధించి ప్రస్తుతం ఆమె చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని జెడ్పీ ఉర్దూ హై స్కూల్లో అంటే కాజీపేట స్కూల్లో ఈమె పనిచేస్తున్నారన్నమాట ప్రస్తుతము. అలాగే ఇంకొకరు కూడా అన్నమయ్య జిల్లా పెద్ద పంజాని మండలంలో కూడా ఆమె కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారంట. అంటే తెలుగు గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకా తెలుగు మీడియం వారికి ప్రశ్నపత్రాలు తయారు చేసిన వారి గురించి చెప్తే అదొక మహాసముద్రం, ఎంతమంది ఉన్నారో మనం చెప్పలేము. ఇంగ్లీష్ మీడియం కన్నా తెలుగు మీడియం అనేది ఇంక ఎక్కువ మంది చదివి ఉంటారు కాబట్టి అది మహాసముద్రము, వాటిని లెక్క పెట్టాం. కానీ ఉర్దూ అనేది కొన్ని జిల్లాలలోనే ఉంటుంది, కొన్ని జిల్లాలకే అది పరిమితమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా తక్కువ పోస్టులు కూడా ఉంటాయంట. తెలుగు చాలా ఎక్కువ మంది ఉంటారు, అది పెద్ద ఓసెను. ఆ ప్రశ్నపత్రాలు ఎవరెవరికి వాళ్ళు అమ్ముకుంటున్నారో మనకి తెలియదు, ఎవరెవరు ఉంటున్నారో తెలియదు. కానీ ఉర్దూలో చాలా అరుదుగా అంటే కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి ఉర్దూ మీడియంలు. ఒకటి బార్డర్ ఏరియాస్లో, బార్డర్ స్టేట్లో ఉన్న ప్రాంతాల్లో, ముస్లిమ్స్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఉర్దూ మీడియం ఉంటాయి. కానీ అక్కడ ఉర్దూ చదువుకునే కూడా చాలా తక్కువగా ఉంటారు కదా. ముస్లిమ్స్ కూడా ఇప్పుడు అంతా కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఉర్దూ మీడియం చదివేవారు చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆ తక్కువ మంది చదువుకొని చాలా కష్టపడుతున్న ఉర్దూ మీడియం విద్యార్థులు ఇలాంటి వారు వల్ల పూర్తిగా నష్టపోతున్నారన్నమాట. అంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివినా బిఎడ్లు పూర్తి చేసి, టీటీసీలు పూర్తి చేసి, కోచింగ్లకు వెళ్ళి రాత్రి పగలు కష్టపడి ఏదో నెక్స్ట్ డిఎస్సిలో మనకు ఉద్యోగం రాబోతుంది, అవి ఇంత కష్టపడడానికి ఖచ్చితంగా మనకు ర్యాంక్ వస్తుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే కాంపిటీషన్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దికి ఇలాంటివి అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారు కదా, 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా నిష్ణాతులు. పోయి ప్రశ్నపత్రాలు వారి సబ్జెక్టు చెప్పడము, ప్రశ్నలన్నీ ప్రశ్నపత్రం తయారు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చి చెప్పడము. ఇంకేంది, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. ఇలా చెప్పుకొని మొత్తం కూడా ఉర్దూ వాళ్ళకు వచ్చే ప్రశ్న తెలుగు మీడియం వాళ్ళకు వచ్చేటంటే అది తెలుగులో ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకు వచ్చేటికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వస్తే అది ఇంగ్లీష్లో ఉంటుంది. అంతవరకే అందరు కూడా ఇలా పంచుకోవడం వల్ల మొత్తం మీద అర్హులైన వారు, కష్టపడి చదివే విద్యార్థులు ఉద్యోగాలు రాక, అనర్హులైన వారు మాత్రం ఉద్యోగాలు ఉంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అంటే నారా లోకేష్ గారు ఏరి కోరి విద్యాశాఖను తీసుకున్నారు, మనకు తెలుసు. మంచి పోర్టుపోలియోలు ఉన్నా కూడా నారా లోకేష్ గారు కావాలని విద్యాశాఖను చేతపట్టారన్న. విద్యాశాఖలో అంటే మొత్తం కూడా సంస్కరణలు తీసుకురావాలి, విద్యాశాఖను సమూల మార్పులు తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఆయన తీసుకొచ్చారు. మరి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలామంది కూడా విద్యాశాఖలో సంస్కరణలు వస్తుంది, ఇలాంటి చీడ పురుగులందరినీ కూడా ఏరి పారేస్తారని అందరూ ఆశిస్తారనమాట. నారా లోకేష్ గారు ఒక్కసారి పరిగణించండి, మీరు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఉండేది కడప, మదనపల్లి, పుంగనూరు చెందిన వారే ఈ కుట్రదారుల్లో ఎక్కువ మంది ఉన్నారు. వీరినే పదే పిలుస్తున్నారు. వీరి యొక్క కుట్రల వల్ల, వీరు అక్కడిపై ప్రశ్నాపత్రాలు తయారు చేసడం వల్ల అసలైన ఎవరైతే కష్టపడి చదువుకున్నారో, అర్హులైన వారు ఉన్నారో ఉర్దూ మీడియంలలో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది. వీరి వల్ల ఇంకా కొన్ని విభాగాల వారికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వారిని కట్టడి చేయాలి, ఇలాంటి వారిని ఏరిపారేయాలి. దీనికోసమే ఇటీవల మా యూటీవీ ఆఫీసు కూడా కొంతమంది డిఎస్సి త్వరలో టెట్ రాయబోయే వాళ్ళందరూ కూడా మాకు విన్నవించుకోవడం, సార్ మాకు న్యాయం చేయండి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కులకు గాను టెట్ క్వాలిఫైయింగ్ మాత్రం 20 మార్కులకు తీసుకుంటారు. టెట్ క్వాలిఫైయింగ్ మాత్రం. ఇక 80 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది, డిఎస్సి ప్రశ్నాపత్రము. ఇక 80 మార్కులకు ఎంత కష్టపడి చదివినా కూడా ఇలాంటి వారి వల్ల, ఇలాంటి కుట్రదారుల వల్ల నిజంగా కష్టపడి చదువుతున్న వారికి అన్యాయం జరుగుతుంది. టెట్లో కావచ్చు, ఈజీగా వీళ్ళేం చదవకపోయినా మా ప్రశ్నలు తెలుస్తున్నాయి, టెట్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఆ పర్సంటేజ్తో
మనకు డిఎస్సిలో కూడా ఎక్కువ ముందుకు పోతున్నారు. డిఎస్సిలో కూడా ఏమీ చదవకపోయినా ప్రశ్నలు ముందే తెలుస్తున్నాయి. డిఎస్సిలో కూడా మంచి మార్కులు తెచ్చుకుని 20కి మంచి మార్కులు, ఇక్కడ 20కి మంచి మార్కులు తెచ్చుకుని టాప్ 10 ర్యాంకులలో నిలుస్తున్నారు. ఇప్పటికైనా లోకేష్ గారు ఇక విద్యాశాఖలో ఉన్నతాధికారులు స్పందించి ఎవరినైతే గత 20 సంవత్సరాలుగా పొలోమంటూ టెట్ కాంపిటీషన్ పేపర్స్ కావచ్చు, డిఎస్సి పరీక్షా పత్రాల నిర్వహణ కావచ్చు, ఎవరినైతే నియమిస్తున్నారో వాళ్ళందరినీ కూడా త్వరలో జరగబోయే టెట్ కావచ్చు, ఇక భవిష్యత్తులో జరగబోయే డిఎస్సికి వాళ్ళని దూరం పెడితే తప్పితేదు. అయితే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా అలా చేస్తారు కదా అంటే ఇంకా చాలా దూర ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం నుంచి పిలిపించుకోవచ్చు, లేదా డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు. ఇక 2 రోజుల్లో ఉందనంగా ప్రశ్నపత్రాలు తయారు చేయించి వాళ్ళను ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఒక గదిలో పెట్టండి. వాళ్ళకు ఫోన్లు అలౌ చేయొద్దండి, వాళ్ళతో ఫోన్లు లాగేసుకోండి, ఫోన్లు అలౌ చేయొద్దండి. ఎక్కడైనా ఒక లాడ్జ్లోనో ఒక హ్యాపీగా వాళ్ళకి మంచి లైఫ్ లోపల ఇచ్చేసి, లోపల బిగ్ బాస్ హౌస్లోకి పోతున్నారు కదా, బిగ్ బాస్ హౌస్ పోతే 100 రోజుల పాటు లోపలే ఉండిపోవాలి వాళ్ళు. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళతో ఫోన్లు ఉండవు, ఏముండవు, లోపల మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైతే వెళ్తారో అలా ఇక్కడ ఎగ్జామ్ పేపర్లు తయారు చేసే వారిని కూడా తీసుకెళ్ళి ఎగ్జామ్ ఇంకా 2 రోజులు ఉండదంగా, 2-3 రోజులు ఉండదంగా ప్రశ్నపత్రాలు తయారు చేయించి వారితో వీరందరినీ కూడా అలాంటి బిగ్ బాస్ హౌస్లోకి పంపించి వాళ్ళతో ఫోన్లు లేకోకుండా, బయట వారితో ఎలాంటి కాంటాక్ట్ లేకోకుండా చేస్తే మాత్రము నిజంగా అర్హత కలిగిన వారికి, అర్హులైన వారికి, నిజంగా కష్టపడి చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి ప్రభుత్వం కూడా న్యాయం చేసినట్లు అవుతుంది. దయచేసి లోకేష్ గారు కావచ్చు, విద్యాశాఖ ఉన్నత అధికారులు కావచ్చు, ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ఇప్పటి వరకు వస్తున్న కడప, మదనపల్లి, పుంగనూరు పట్టణాల నుంచి ఎవరినైతే ఎంపిక చేసి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి తెలంగాణ నుంచి పిలిపించుకుంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళంతా పక్కన పెట్టి ఇప్పటివరకు చాలా కుట్రలు చేశారు వీళ్ళు, దీని ద్వారా చాలా సంపాదించుకున్నారని కూడా తెలిసింది. వేరే ప్రాంతాల నుంచి పిలిపించి వారిని ఎంపిక చేసి పెట్టండి. ఇక మీదట వచ్చే వారిని మాత్రం బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఎలా బంధిస్తారో అలా బంధించి పెట్టి ఎగ్జామ్ అయిన తర్వాత డైట్ సెట్ కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అన్ని తర్వాతనే వేటికి అవసరం పిలిపిస్తారో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళని బయటికి పంపాలి. మళ్ళీ డిఎస్సి వచ్చినప్పుడు పిలిపించుకోవాలి. 3 రోజుల ముందు ప్రశ్నపత్రం తయారు, ఆ 3-4 రోజులు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన వరకు వాళ్ళని ఒక చోట బంధించేయాలి అంతే. వాళ్ళకు ఫోన్లు ఉండకూడదు, బయట వారితో ఇది లేకోకుండా, కాంటాక్ట్ లేకుండా బంధించేస్తే ఖచ్చితంగా అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అటు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం. నేను యూటీవీ తరపున యూటీవీ వైస్ చైర్మన్గా నేను కూడా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.